గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఈరోజు రియల్ టాక్ విత్ చాణక్యలో వచ్చిన గెస్ట్ ఎవరంటే రీసెంట్గా రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ మూవీలో హీరోయిన్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలుసు. కాబట్టి హీరోయిన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది కదా, అంజలి. మనందరూ మనసులు తెచ్చుకున్న అంజలి వచ్చేసింది. ఇప్పుడైతే మాట్లాడేద్దాం. తన అసలు పేరు అయితే పద్మిని. మరి పద్మిని కూడా వచ్చేసింది, మాట్లాడదాం. హాయ్ పద్మిని. హలో అండి. అంజలి ఇష్టమా లేకపోతే పద్మిని అని పిలవడం ఇష్టమా? ఇప్పటి వరకైతే పద్మిని. ఓకే, ఇప్పటి నుండి అంజలి. ఇప్పటి నుంచి లిటిల్ హార్ట్స్ అంజలియా? రిలీజ్ నుండి. యాహ్! కానీ అక్కడ మాత్రం మీకొచ్చి అంటే మీకు చాలా మంచి అప్రిసియేషన్ వచ్చినట్టుంది ఈ మూవీ ద్వారా. యాహ్! అండి. అవును. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ రెస్పాన్స్ ఇదైతే. హ్మ్. అందరం మంచి అప్లాజ్ వస్తుంది. మంచి గుర్తింపు వస్తుంది సినిమాకనైతే అనుకున్నాం. కానీ ఈ లెవెల్‌లో ఇంత జనాలు దాన్ని ఆదరిస్తారనైతే నేను అనుకోలేదు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అదే హీరోయిన్ కంటే హీరోయిన్ పక్కనున్న ఫ్రెండ్‌కి ఇంకా ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది. అవునా? నాకు తెలీదు. అంటే మీమర్స్ బాగా యేసుకుంటూ ఉన్నారు కదా! అంటే అది ఈక్వల్‌గా వస్తుందండి అందరికి రెస్పాన్స్. సో, బేసిక్‌గా ఏంటంటే సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి రికగ్నిషన్ వచ్చింది. రైట్. సో, యూజువల్‌గా లీడ్ క్యారెక్టర్స్ మీద కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది కదా! బట్ ద రైటింగ్ ఈస్ ఇన్ సచ్ ఎ వే హ్మ్. ప్రతి క్యారెక్టర్‌కి ఈక్వల్ రికగ్నిషన్ వచ్చిందనమాట. అందరూ మా మా యాక్చువల్ పేర్లతో కాకుండా క్యారెక్టర్ పేర్లతో పిలుస్తున్నారు అందరూ. ఓకే. బయట. యాహ్! అండ్ ఇంతకు ఇలాంటి సక్సెస్ వస్తుందని అసలు అనుకున్నారా? టీమ్‌లో ఎవ్వరైనా గాని? లేదండి. అసలు ఎవరిని అడిగినా కానీ ఈ సినిమా ఫస్ట్ థియేటర్‌కొచ్చిన తర్వాత జనాలు చూసి ఆ తర్వాత వేరే వాళ్ళని తీసుకెళ్ళి ఓకే. బాగుంది. హ్మ్. చూడొచ్చు. మంచి రికగ్నిషన్ వస్తుంది అనుకున్నారు కానీ, ఇంత భారీ రేంజ్‌లో ఇంత అసలు ఐ హావ్ టు థాంక్ పీపుల్ ఫర్ దట్. మరి ఇంత రెస్పాన్స్ వచ్చిన తర్వాత టీమ్ సైడ్ నుంచి గాని అసలు హ్మ్. ఎలా ఉంది? ఆ జోష్ ఎలా అనిపిస్తుంది? అంటే ఏదన్నా సడెన్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ షాక్‌లో ఉంటారు కదా! హ్మ్. దాని నుండి ప్రాసెస్ అవుతున్నాం. ఆ సిట్యుయేషన్‌లో ఉన్నాం అందరం. షాక్‌లో ఉన్నారా? షాక్‌లో అంటే మీరు రేటింగ్స్ చూసారు కదా! బుక్ మై షో రేటింగ్స్. ఆ రేటింగ్స్ చూడగానే అసలు మైండ్ పోయింది. అలా షాక్ అయిపోయి ఏం జరుగుతుంది అని అలా ఆ ఆశ్చర్యంలో ఉన్నామనమాట అందరం. ఓకే. యాహ్! మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా హ్మ్. పీపుల్ అందరూ కూడా ఇంకా లైక్ చేసి ఒకరి నుంచి ఇంకొకరు, ఇంకొకరి నుంచి ఇంకొకరు అలా పిలుచుకెళ్ళడం గాని హ్మ్. 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 అసలు ఎవరం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యాహ్! యాహ్! ఒక చిన్న సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది అంటే ఎవ్రీవన్ ఫెల్ట్ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ. కరెక్ట్. కరెక్ట్. అవునండి. ఎన్ని డేస్ షూట్ చేశారు మీ పార్ట్? నా హ్మ్. పార్ట్ 12 డేస్ అయిందండి. 12 డేస్. 12 డేస్‌లో నా పార్ట్ షూట్ చేశారు. నాకు మీ పార్ట్ స్పెషల్‌గా షూట్ చేసే టైంలో అయినా గాని మీ హ్మ్. చైల్డ్‌హుడ్ మెమోరీస్ ఏమైనా గుర్తొచ్చాయా? అంటే నా ఇంటర్మీడియేట్ డేస్ అవన్నీ గుర్తొచ్చాయి. హ్మ్. సేమ్ అదే కొంచెం అప్పుడంతా ఎంసెట్‌కి, ట్రిపుల్‌ఈకి వాటికి కొంచెం ఎక్కువ ఇది ప్రెషర్ ఉండేది కదా! పేరెంట్స్ హ్మ్. దగ్గర నుండి ఎలా అన్నా సీట్ కొట్టాలి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలి. ఆ! బేసిక్‌గా అవన్నీ గుర్తొచ్చాయి. మీరు కూడా కొంపదీసి అలా ఎవరన్నా? లాంగ్ టర్మ్ చేయలేదు. లాంగ్ టర్మ్ అయితే చేయలేదు. ఓకే. సింగిల్ అటెంప్ట్‌లోనే పాస్ అయ్యా. బట్ ప్రొసీజర్ అయితే అదే. ప్రొసీజర్ అయితే సేమ్. సేమ్ అదే. హ్మ్. ఐపీ, ఎంసెట్, ట్రిపుల్ ఎగ్జామ్స్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయడం. యాహ్! ఎందుకంటే అంటే మీరు చెప్పినట్టు ఆ ట్రిప్‌లు గాని ఇయన్నీ హ్మ్. ఆహ్, ఏ టైమ్ లైన్‌లో అయితే ఈ మూవీ జరుగుతుందో సేమ్ హ్మ్. ఆ టైమ్‌లో ఉన్నదే మొత్తం కంప్లీట్‌గా. ఆల్‌మోస్ట్ అంతే. ఆల్‌మోస్ట్ యాహ్! ఆ టైమ్‌లో కాబట్టి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిపోయిన సందర్భాలుంటాయి. చాలా, చాలా కనెక్ట్ అయిపోయాం. మరి అంజలికి సైట్ కొట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంజలికి సైట్ కొట్టిన వాళ్ళు లేరండి. అసలు అంజలిని చూస్తే ఎవరన్నా సైట్ కొడతారా? ఎందుకు పాపం కొట్టరు? అలా గట్టిగా అరిచేస్తూ ఉంటుంది. దబాయించినట్టు మాట్లాడుతుంది. సో, మీరు 'జయకృష్ణని' చూస్తే తన రెస్పాన్స్ ఎలా ఉంటదో అబ్బాయి దగ్గర నుండి అలానే ఉంటది. అంజలి క్యారెక్టర్‌కి. యాహ్! మరి పద్మినికి? పద్మినికా? అది నాకెలా తెలుస్తది? నా దాకైతే రాలేదు. ఎందుకు భయపడ్డారా? ఏమో! భయపెట్టారా? నేను పెట్టలేదండి. వాళ్ళు బేసిక్‌గా కొంచెం చదివే బ్యాచ్ అమ్మాయిల దగ్గరికి ఎవరు రారు గదా! అబ్బా! ఎప్పుడు చదువుకుంటూ ఉంటుంది అసలు వెళ్ళిపోదామని. పుస్తకాల పరుగు. ఆ! ఎందుకు రారు కదా! సో, ఆ బ్యాచ్‌లో ఉండేదాన్ని. సో, జస్ట్ అలా అవాయిడ్ చేసేవాళ్ళు నన్ను. ఓకే.